सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ఓం. మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం గడిచిన తరగతిలో ఈ శ్లోకానికి ముందు కొంచెం పరిచయం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వేదాన్ని 3 కాండలుగా, అవి కర్మకాండ, ఉపాసనాకాండగా, జ్ఞానకాండగా విభజించడం జరిగింది అని ఈ 3 కాండలు కూడా ఒక్కొక్క ఆశ్రమానికి అంకితం చేయడం జరిగింది. అందులో గృహస్థాశ్రమం కర్మకాండ కొరకు, వానప్రస్థాశ్రమం ఉపాసన కొరకు, సన్యాసాశ్రమం అన్నది జ్ఞానకాండకు అంకితం చేయడం జరిగింది అని చూసాం. కర్మకాండలో చిత్తశుద్ధికై మొదట సకామకర్మ చేసిన, దాని తర్వాత నిష్కామ కర్మ పెంపొందించుకొని చిత్తశుద్ధిని పెంపొందించుకోవాలి అని చూసాం. దాని తర్వాత వానప్రస్థంలో మొదట ఏకరూప ఉపాసన, ఆ తర్వాత విశ్వరూప ఉపాసన, ఆ తర్వాత మరింత చిత్తశుద్ధిని పెంపొందించుకుని సాధన చతుష్టయ సంపన్న అధికారిత్వాన్ని పొంది అధికారిగా మారుతాము. ఆ అధికారత్వం వచ్చిన తర్వాత సన్యాసాశ్రమంలో ఇక్కడ జ్ఞానకాండము అనుష్ఠించాలి అని దాని కొరకు శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ఆ అరూప ఈశ్వర విచారణ జరపాలి అని చూసి అక్కడితోటి మన తరగతిని ముగించాం. శ్రవణం మననం నిధిధ్యాసన అంటే మీరు ఇంతకు ముందు విని ఉన్నారు, కానీ ఇంకొకసారి చెప్తాను. శ్రవణం అంటే ఏమిటి? శ్రవణం అన్నప్పుడు కేవలం వినడం అని కాదు, తాత్పర్య నిర్ణయం అని అంటారు. అందుకోసమే నేను ఏం చెప్తున్నాను అన్నది, అంటే గురువు గారు ఏం చెప్తున్నారు అన్నది మీకు అర్థం అవ్వాలి. అందుకోసమే మీరు నోట్స్ రాసుకున్న తర్వాత 1-2 పాయింట్లు మీకు అర్థమైనవి కామెంట్ రూపంలో పెట్టండి అని అనేది. నిజానికి శ్రవణం అన్న పదానికి పూర్తి నిర్వచనం చెప్పాలి అంటే ఆచార్యుని వద్ద పరంపరాగతంగా వచ్చినటువంటి బోధను కొన్నాళ్ల పాటు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలైనా సరే నియమంగా పరంపరాగత పద్ధతిని అనుసరించి ఆ గురువు దగ్గర చెప్పినది వినడం, ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడం, అది కూడా ఒక పద్ధతిని అనుసరించి, ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక క్రమంలో గురువుగారు చెప్పినవి వినడం, అది శ్రవణం కిందకి వస్తుంది. మళ్ళీ గురువుగారు అన్నప్పుడు ఏ గురువు, ఆచార్యుడు అన్నప్పుడు ఏ ఆచార్యుడు? నాట్యాచార్యుడి దగ్గరికి వెళ్ళి నేను అద్వైత బోధ నేర్చుకుంటానండి అంటే కుదురుతుందా? వేదాంత శాస్త్రంలో పరంపరాగతంగా నేర్చుకున్న వాడి దగ్గర, అలాంటి ఆచార్యుడి దగ్గర వింటేనే అది శ్రవణం. అంతే కదండి. సంగీతం వచ్చిన వాడి దగ్గర సంగీతం నేర్చుకోవాలి, అలాగే సంగీతం నేర్పగలిగినటువంటి వాడి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే సంగీతం పాడడం అన్నది చాలామంది చేయవచ్చు, కానీ పాడుతూ నేర్పించగలగడం అది కావాలి. బాగా పాడలేకపోయినా సరే బాగా నేర్పించగలిగినటువంటి గురువు దగ్గరికి వెళితే అలా నేర్చుకున్నప్పుడే ఆ సంగీతం వస్తుంది. కొంతమంది బాగా పాడగలరు కానీ నేర్పించలేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే ప్రయోజనం ఉండదు. కొందరు బాగా పాడలేకపోవచ్చు కానీ నేర్పించడంలో చాలా దిట్ట, బాగా నేర్పిస్తారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం, అప్పుడే సంగీతం వస్తుంది. అక్కడ కూడా ఆ సంగీత ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి మొదట నాకు త్యాగరాజ కృతులన్నీ నేర్పించేయండి, ఆ తర్వాత ఈ జంట స్వరాలన్నీ నేర్చుకుంటాను అంటే
ఆ ఆచార్యుడు ఏమంటాడు, అలా కుదరదు నాయనా, ముందుగా ఇవన్నీ వస్తేనే అప్పుడు అక్కడికి వెళ్ళవచ్చు అని అంటాడు. అయితే ఎన్ని రోజులు నేర్చుకోవాలండి అన్న ప్రశ్న కూడా వస్తుంది. అలా అంటే మీకు బాగా వచ్చేంత వరకు నేర్చుకోవాలి. ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే అది చెప్పగలమా చెప్పండి? అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత శ్రద్ధగా సాధన చేస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది అని మొదలెట్టినప్పుడే ఉంటే ఇంకేం చెప్పగలం. అలాగే సంగీతాన్ని రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాను అంటే కుదురుతుందా? పరంపరాగతంగా నేర్చుకున్నటువంటి గురువు దగ్గరకు వెళ్ళి అధ్యయనం చేయాలి, శ్రవణం చెయ్యాలి. ఇది ఉపన్యాసాలు చెప్పేవాళ్ళ దగ్గర వింటే సరిపోదు. ఓర్పు నేర్పు ఉండి నేర్పగలిగిన వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే, శ్రవణం చేస్తే దాన్ని శ్రవణము అని అంటారు. ఆ తర్వాత మన బుద్ధిలో అది నిలబడాలి. ఎలాగైతే ఒక ఆవు మొదట గబగబా గడ్డి తినేసి మళ్ళీ వచ్చి కూర్చుని నోట్లోకి తెచ్చుకుని నెమరు వేస్తుందో, ఆ విధంగా గురువు చెప్పింది మళ్ళీ ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుని అందులో ఏమైనా సందేహాలు ఉంటే సంబంధితమైనటువంటి పుస్తకాలలో ఆ సందేహ నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే గురువుగారు చెప్పిన ప్రతి మాటకి సందేహం వచ్చి ప్రతిదాన్ని ప్రశ్నిస్తాను అని అన్నారనుకోండి, ఇక మీరు ముందుకు వెళ్ళేది ఎప్పుడు? కాబట్టి గురువుగారు చెప్పినప్పుడు దాన్ని విని తర్వాత మననం చెయ్యాలి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినాలి. అందుకోసమే ఎప్పుడెప్పుడైతే నేను చెప్పడంలో విరామాన్ని ప్రకటిస్తానో అప్పుడప్పుడు జ్ఞాపిస్తూనే ఉంటాను కదా, మళ్ళీ ఒకసారి దాన్ని విని ఏం చెప్పారు అని ఇంకొకసారి మననం చేసే ప్రయత్నం చేయాలి. అలా చేసిన తర్వాత కూడా మీకేమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగచ్చు. వేదాంత శాస్త్రం ఎప్పుడూ కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని అడగదు. కానీ ఏదో ప్రశ్నించాలి అని చెప్పి ప్రశ్నించడం కాకుండా, నిజంగా అర్థం కాకపోతే మీరు ప్రయత్నం చేసినా మీకు అర్థం కాకపోతే అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి అడగచ్చు. అలా అడిగి సంశయ నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ గురువు గారు మీకు చెప్పినా సరే అర్థం కాలేదనుకోండి, అంటే గురువు గారికి ఏదో రాదు తెలియదు అని కాదు, అలా అనకండి. మీలో ఏదో లోపం ఉండి ఉంటుంది కాబట్టి అది మీకు అర్థం కావడం లేదు అని గుర్తించి ఆ లోపాన్ని సరిచేసుకోవాలి. అప్పుడు మీరు ఇంకొంచెం కర్మయోగం, ఇంకొంచెం ఉపాసనా యోగం చేస్తే మీరు మెల్లిగా దారిలోకి వస్తారు. అలాగా సంశయ నివృత్తిని చేసుకుంటే దాన్ని మననము అని అంటాం. ఆ తర్వాత అలవాటు ప్రకారంగా అలాగే భావాత్మకంగా వచ్చేటువంటి అవరోధాలు కొన్ని ఉంటాయి. వాటిని తొలగించుకోవడాన్ని నిధిధ్యాస అని అంటారు. నాకు అంతా తెలిసినప్పటికీ నా లోపల భావాత్మకమైనటువంటి పిల్లవాడు ఒకడు ఉన్నాడు. బుద్ధి ఒప్పుకుంటుంది, కానీ ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు. అప్పుడు లాభం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే భావోద్వేగాలు పెరుగుతాయో అప్పుడు వీడిని అదుపు చేయడం చాలా కష్టం. కాబట్టి ఆ పిల్లవాడు సైతం, భావోద్వేగాల పిల్లవాడు సైతం నేను బ్రహ్మాన్నే అన్న స్థితి వచ్చేంత వరకు మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చుని ఆ బోధన అంతటినీ కూడా మాటి మాటికి తలుచుకుంటూ మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు చిదానంద రూప శివోహం శివోహం అని అనుకుంటూ, అయితే అదేదో పై పైన అనుకోవడం కాదు, బోధ అంతా విన్న తర్వాత అప్పుడు అనుకోవాలి, ముందే అనుకోకూడదు.
ముందే అనుకుంటే నువ్వు శివుడు అయితే మరి పార్వతి ఎవరు అని అడుగుతారు. అప్పుడేం చేస్తారు? అప్పుడు పార్వతి ఎవరు అంటే ఏం చెప్పాలి? కాబట్టి బోధ అంతా విన్న తర్వాత అప్పుడు మీరు చెప్పగలుగుతారు, పార్వతి నా యొక్క మాయాశక్తి అని. అర్థమవుతుంది కదండి? కాబట్టి శ్రవణము మననము అయిన తర్వాత నిధిధ్యాస ఇలా చేయడం, దాని పేరు సన్యాసాశ్రమం. మళ్ళీ ఇక్కడ ఓ ప్రశ్న వస్తుంది, అయ్యా మేము సన్యాసులం కాదు కదా అంటే, ఇంతకు ముందు ఏ స్ఫూర్తితో అయితే వానప్రస్థాన్ని ఏ విధంగా అయితే చేయవచ్చు అని చెప్పామో ఆ విధంగానే ఇక్కడ అలాంటి స్ఫూర్తితోనే మీరు సన్యాస ఆశ్రమాన్ని కూడా స్వీకరించవచ్చు. సన్యాసము అంటే ఏమిటి? ఎవరికైతే యోగము క్షేమము రెండూ లేవో వాడు సన్యాసి. యోగము అంటే లేని వస్తువుల్ని పోగు చేసుకోవడం, క్షేమము అంటే వాటిని భద్రపరుచుకోవడం, సంపాదించుకోవడం, వాటి బాగోగులు చూసుకుంటూ ఉండడం. అలా చేసేవాడు సంసారి. సన్యాసికి సంపాదించడము లేదు, వాటి బాగోగులు చూసుకోవడము లేదు. అస్సలు ఉండదా అంటే ఏదో కొంత ఉంటుంది. ఏదో నీళ్లు తాగడానికి ఆ కమండలం కావాలి, అందులో నీళ్లు పట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కువ సమయాన్ని ఆ సంపాదనకే కేటాయిస్తున్నాం. అలా సంపాదించిన తర్వాత వాటిని మెయింటైన్ చేయాలి, దానికే సమయం అంతా కూడా వృధా అవుతోంది. నాణ్యమైన సమయం అన్నది మీకు దొరకదు. నిద్రపోవడానికే సమయం దొరకడం లేదు. ఇక నాణ్యమైన సమయం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? కాబట్టి మనం ఏం చేయాలి? దేనికి అంటే అత్యాశ పడకుండా ఎంత అత్యవసరమో అంతవరకునే సంపాదించాలి. అత్యాశ కాదు, అత్యవసరం ముఖ్యం అని చూసుకోవాలి. ఆ అవసరాలు అత్యవసరాలు అనేవి దేన్నైతే అంటున్నామో అవి వచ్చినా కూడా ఇది నాది కాదు, ఈశ్వరుడిది అన్న భావన ఉండాలి. సన్యాసి అయినా సరే కమండలము పాదుకులు వచ్చాయి, మళ్ళీ వాటిని ఇవి నావి అని అనుకుంటే అతను సన్యాసి అవడు. అవి కూడా ఈశ్వరుడివే అన్న భావనతో ఉన్నప్పుడే సన్యాసి అవుతాడు. ఆ విధంగా మీరు గృహస్థాశ్రమంలో ఉంటూ ఇళ్ళు వాకిళ్ళు పిల్లలు కార్లు బంగ్లాలు ఇవన్నీ కూడా ఉన్నా సరే ఇవన్నీ కూడా ఈశ్వరుడివే అన్న భావనతో ఉండాలి. అది ఎలా కుదురుతుందండి? నా కారు ఈశ్వరుడి కారు ఎలా అవుతుంది అని అంటే, నీ కారు అయితే దానికి యాక్సిడెంట్ అవ్వాలని నువ్వు కోరుకుంటావా అంటే కోరుకోనండి, మరి అవుతోంది కదా. అలాగే నీ దేహానికి దెబ్బలు తగలాలి అని నువ్వు అనుకుంటావా? కానీ దెబ్బలు తగులుతున్నాయా అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ప్రతిదీ కూడా ఒక నియమం ప్రకారం జరుగుతోంది, అది ఈశ్వరుడు అని అనుకోవాలి. ఆ విధంగా మనసుకు నచ్చజెప్పాలి, ఓ మనసా మనదంటూ ఏమీ లేదు, అంతా ఈశ్వరుడిదే. నేనేదో ఇక్కడ పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాను, ఈ శరీరంలో నేను పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాను. పేయింగ్ గెస్ట్గా కూడా లేదు, నాన్ పేయింగ్ గెస్ట్గానే ఉంటున్నాను. ఈశ్వరుడికి మనం ఏమైనా ఇస్తున్నామా చెప్పండి? ఈ ఇల్లు నాకు ఇచ్చావు, ఏదో తాత్కాలికంగా ఇందులో ఉంటున్నాను కాబట్టి ఆయనకేదో పూజ చేస్తూ, అయ్యా నాకు ఈ ఇల్లు ఇచ్చావు, దానికి నేను కృతజ్ఞుడను అని చెప్పుకుంటూ ఆ విధంగా ఉంటే అప్పుడు మీరు సన్యాసి. అదే ఏదో ఇల్లు వచ్చింది కదా, దాన్ని ఇంకా ఏదో చేసేద్దాం అని అనుకుంటే వాడు సంసారి అవుతాడు. మీరు నిజంగా ఒక్కసారి ఏవైతే అవసరాలు అని అనుకుంటున్నారో అవి నిజంగా అవసరాలా అని ఒక్కసారి ఆలోచించండి. నిజంగా గనక ఆలోచిస్తే ఏదో ఆలోచనలో మీకు అవసరం అని అనిపిస్తుంది, కానీ వాస్తవానికి
అవి అవసరాలు కావేమో. కాబట్టి ఆలోచనల్లో విహరించకుండా వాస్తవాన్ని గ్రహించి చూడండి. ఏదో సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ దాన్ని మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టం. కాబట్టి అవసరానికి ఏది ఉందో అంతే సంపాదించండి. అది ఈశ్వరుడిదే అన్న భావన లోపల ఉంటే అప్పుడు మీరు సన్యాసి అవుతారు. ఆ విధంగా ఉన్నప్పుడే మీకు నాణ్యమైనటువంటి సమయం దొరకడం జరుగుతుంది. దాన్ని వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసలో వినియోగించాలి. ఆ విధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక్కొక్క ఆశ్రమాన్ని ఒక్కొక్క దానికి కేటాయించడం జరిగింది. నువ్వు ఆ విధంగా గనక జీవిస్తే నీకు తెలియకుండానే నీకు మోక్షం వస్తుంది. ఇలా చేసిన తర్వాత నాకు మోక్షం వద్దు అన్నా కూడా మోక్షం వస్తుంది. మరి నాకు మోక్షం అక్కర్లేదు అని అనుకుంటే వీటిని సరిగా ఆచరించకపోతే సరి. వీటిని సక్రమంగా ఆచరించావో నీ కర్మ, నీకు మోక్షం వచ్చి తీరుతుంది. ఇందులో ఏ ఒక్కటి సరిగా చేసినా సరే తర్వాత దానికి వెళతావు, నీకు మోక్షం వస్తుంది. కామ్యకర్మ అయినా సరే దాన్ని సరిగ్గా చేస్తే నిష్కామ కర్మకు వస్తావు. దాన్ని సరిగా చేస్తే ఉపాసనలోకి వెళతావు. ఏకరూపాన్ని సరిగా అనుసరిస్తే విశ్వరూపానికి వెళతావు. దాన్ని సరిగా చేస్తే వద్దన్నా సరే విచారణలోకి అది నెట్టుతుంది. విచారణ గనక చేస్తే అది మోక్షాన్ని తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ఎలాగైతే ఓషన్ పార్క్లోకి వెళ్ళారు, అక్కడ చిట్ట చివర పైకి ఎక్కిన తర్వాత అందులోంచి జారితే అది మీరు వద్దన్నా సరే అన్నింటిలోంచి తిప్పి 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 చివరికి ఒక గుంటలో పడేస్తుంది, నీళ్లు ఉన్నటువంటి గుంటలో పడేస్తుంది. అదేవిధంగా మీరు కర్మయోగంలో ఈశ్వరుడు అని అన్నారు అంటే జ్ఞానం వచ్చి తీరుతుంది. జ్ఞానంలో వచ్చి పడాల్సిందే. మీరు ఎంత వద్దనుకున్నా సరే అది మోక్షము అనేటువంటి ట్యాంకులో తీసుకువెళ్ళి పడేస్తుంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అయితే అప్పుడు మీరు అడగచ్చు, ఆ జ్ఞానవాన్, ఆ జ్ఞానం వచ్చిన వాడుకి ఇక జన్మ ఉండదా అంటే ఇక జన్మ ఉండదు. మరి వాడు చేసిన పుణ్యపాపాలన్నీ ఏమవుతాయి అంటే అప్పుడు శాస్త్రకారులు ఏమంటారంటే, నాయనా వాడు గతంలో ఎన్ని పాపపుణ్యాలు చేసినా సరే వాడికి నష్టం లేదు. వాడికి పాత కర్మలు ఏవి కూడా వాడిని ఏమీ చెయ్యవు. మనం తత్వబోధ చూసినప్పుడు ఈ కర్మలన్నింటినీ కూడా మూడింటిగా విభజిస్తారు అని చూసాం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని మూడుగా విభజిస్తారు. వాటి గురించి పెద్దగా నేను వివరించాల్సిన పని లేదు, ఎందుకంటే తత్వబోధలో మనం బాగానే చూసాం. సంచిత కర్మ అంటే అనేక జన్మలుగా సంపాదించుకున్నటువంటి పుణ్య పాప రూప కర్మలు. ప్రారబ్ధ కర్మ అంటే పుట్టడంతో మొదలైనటువంటి కర్మలు. ఆగామి కర్మ అంటే ఈ జన్మలో చేసుకుని మళ్ళీ వచ్చే జన్మలోకి బ్రాట్ ఫార్వర్డ్ అయ్యేటువంటి కర్మలు. ఈ మూడు కర్మల్లోనూ సంచిత కర్మ అన్నది జ్ఞానశక్తితోటి భస్మం అవుతుంది. అనేక జన్మ కోట్ల సంచిత కర్మ మన దగ్గర ఉన్నది. ఆ సంచిత కర్మలన్నీ కూడా అనుభవించాలి, పోగొట్టుకోవాలి అని అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తినా సరే అది పోతుందో లేదో చెప్పలేం. 24 లక్షల జీవరాశులు ఉన్నట్టుగా చెప్పారు. అన్నింటిలోనూ ఒక్కొక్క జన్మ, కొన్నింటిలో 2 సార్లు జన్మ ఎత్తినా సరే ఈ సంచితం అన్నది పూర్తవుతుంది అని చెప్పలేం. మనిషిగా ఇక్కడ పుట్టారు, కానీ మీరు బాగా కష్టాలు పడాలి అంటే కరుడుగట్టిన ముస్లిం దేశంలో పుడతారు. అక్కడ పుట్టి పళ్ళు పీకించుకోవాలి అన్నా సరే మళ్ళీ భారతదేశానికి రావాల్సిందే. ఎందుకంటే అక్కడ నోరు తెరిస్తే చాలు పళ్ళు రాలగొడతారు. అలాగా ఒక్కొక్క జన్మ ఎన్నిసార్లు ఎత్తినా సరే
ఆ సంచితం అన్నది తరుగుతుంది అని లేదు. అయితే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఇంత సంచిత కర్మ ఏమవుతుంది అంటే అహం బ్రహ్మాస్మి అన్నటువంటి జ్ఞానం దాన్ని మొత్తాన్ని దహించి పారేస్తుంది. ఎలాగండి అంటే క్యాన్సర్ కణాలను రేడియేషన్ దహించినట్టుగా. మీరు ఒకవేళ అడిగారు అనుకోండి, ఈ జ్ఞానం ఎలా దహిస్తుంది అంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. రేడియేషన్ తోటి క్యాన్సర్ సెల్స్ ఎలాగా పోతున్నాయి, దహిస్తున్నాయి అంటే మీరేమంటారు? రేడియేషన్కి ఆ శక్తి ఉంది. అలాగే జ్ఞానానికి ఆ శక్తి ఉన్నది. ఎందుకంటే నేను కర్తను కాను అని అన్నప్పుడు భోక్తవు కూడా కాదు. భోక్తను కానప్పుడు ఆ అకౌంట్ నీది కానే కాదు. ఎప్పుడైతే మీరు బ్యాంక్ అకౌంట్లో ఆ బ్యాంక్ అకౌంట్ నాది కాదు అని క్లెయిమ్ చెయ్యరో అప్పుడు అందులో ఉన్న డబ్బులంతా కూడా బ్యాంకుకు చెందినట్లుగా. నేను కర్తను కాను, భోక్తను కాను అని అన్నప్పుడు కర్మఫలం అన్నది అంటదు, ఈశ్వరుడికి చెందుతుంది. నాహం కర్త అన్నప్పుడు నాహం భోక్త కూడా. అలాగా వాడు సంచిత కర్మ నుంచి కూడా ముక్తుడు అవుతాడు. మరి ఆగామి కర్మ, సంచిత కర్మ అన్నది దహించిపోయింది, ఆగామి కర్మ అంటుకోదు. ఎందుకంటే నేనేమీ చెయ్యడం లేదు, నా ద్వారా ఇదంతా జరుగుతోంది తప్ప నేనేమీ చెయ్యడం లేదు. ఇదే ప్రశ్న రమణ మహర్షిని ఎవరో అడిగారు. మీరు మాలాగే కర్మలు అవి చేస్తున్నారు కదా అంటే ఆయన ఏమన్నారు అంటే, రేడియో పాటలు పాడడం ఎంతో నేను కర్మ చేయడం కూడా అంతే అని అన్నారు. ఇప్పుడు రేడియోలో ఎవరు పాడుతున్నారు చెప్పండి? ఒకవేళ రేడియోలో మీకు నచ్చని పాట వస్తే అది రేడియో తప్ప, రేడియో పగలగొడతాను అని అంటారా? అది ఏదో పాడుతోంది అని అనుకుంటాం. అదేవిధంగా జ్ఞాని ద్వారా జరిగేటువంటి ఏ కర్మ అయినా సరే అదంతా కూడా జ్ఞాని చెయ్యడం లేదు, ఆ విధంగా జరుగుతోందంతే. కాబట్టి దానికి జ్ఞాని బాధ్యుడు కాడు. రేడియోలో ఏదో స్టాక్ మార్కెట్ గురించి ఒక వార్త వచ్చి దానివల్ల మీకు హార్ట్ అటాక్ వస్తే ఆ రేడియో బాధ్యత వహించదు. ఆ విధంగా జ్ఞానికి ఆగామి కర్మతో కూడా సంబంధం లేదు. అది ఎలాగా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎక్కడైతే అహంకారం అన్నది ఉండదో అక్కడ కర్మతోటి సంబంధం ఉండదు. మీకు ఇంట్లో ఒక ఆవు ఉన్నది, ఆ ఆవు యొక్క పాలతో రుద్రాభిషేకం చేశారు. అప్పుడు పుణ్యం ఎవరికి వస్తుంది? మీకు వస్తుందా, ఆవుకు వస్తుందా? మీకే వస్తుంది. పశువులకి పాపపుణ్యాలు అంటవు, ఆవుకు వస్తుందేమోనండి అని మీరంటే, మరి రోజు మీరు ఆ పాలని కాఫీకి వాడుతున్నారు కదా. అలాగా జీవుల యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి కాఫీ కోసం ఆ పాలను వాడుతున్నారు. కాబట్టి పుణ్యం కంటే ఆవుకి పాపమే ఎక్కువ రావాలి. కాబట్టి ఆవుకి పుణ్యము లేదు, పాపము లేదు. ఎందుకంటే ఆవుకి అసలు మీరు ఏం చేస్తున్నారు అన్నది దానికి తెలియదు, దానికి అహంకారం లేదు. అయితే నేను జ్ఞానిని ఏదో జంతువుతోటి పోలుస్తున్నాను అని అనుకోకండి. మీరు నా ఆలోచన గ్రహించండి అంతే. ఆ విధంగా జ్ఞానిలో కూడా అహంకారం లేదు. అలాగే కుక్కల అందాల పోటీ ఏదో నిర్వహిస్తూ ఉంటారు. ఆ పోటీల్లో 1, 2, 3గా వచ్చినటువంటి కుక్కలను నిలబెడతారు. కానీ ఆ కుక్కలకి ఏమీ ఉండదు, అవి అటు ఇటు చూస్తూ ఉంటాయి. కానీ ఆ కుక్కల ఓనర్ని చూడండి, అబ్బో నాకు ఆ కుక్క ఫస్ట్ వచ్చింది అని కాలర్ ఎగరేస్తూ ఉంటాడు. వాడి మొహం వెలిగిపోతూ ఉంటుంది. వాడిలో అహంకారం ఉంది, కానీ కుక్కలో లేదు. అలాగే ఒక దున్నపోతు, ఆ దున్నపోతు కొమ్ములకు మీరు బంగారు తొడుగు తొడిగినా సరే, చూసావా నా కొమ్ములు బంగారం, అవి ఏమీ అనుకోవు, వాటికి అసలు ఏమీ తెలియదు. ఆ విధంగా జ్ఞానికి కూడా ఇవేవీ తెలియవు. ఏదో పని అంతా తన ద్వారా జరుగుతోందే తప్ప ఆయన నేను చేస్తున్నాను అని చెయ్యడు. ఆ విధంగా అహంకారం లేనివాడు జ్ఞాని. అందుకోసమే
జ్ఞానికి నమస్కరిస్తే ఏం పర్వాలేదు అని అంటారు. ఎందుకంటే మిగతా వారికి అహంకారం ఉన్నది, నమస్కారం చేస్తే వాడి అహంకారం ఇంకా పెరుగుతుంది. జ్ఞానిలో అహంకారం లేదు కాబట్టి ఆ నమస్కారం ఈశ్వరుడికి చెందుతుంది. జ్ఞానికి ఏమీ అవదు. అజ్ఞానికి నమస్కరిస్తే వాడికి పతనం అవుతుంది. జ్ఞానికి నమస్కరిస్తే మీ ఉన్నతి జరుగుతుంది. ఆ నమస్కారం నేరుగా ఈశ్వరుడికి వెళుతుంది. కాబట్టి మధ్యలో అహంకారం లేదు. అందుకోసమే అజ్ఞానికి నమస్కరించకూడదు అని అంటారు. దానివల్ల వాడిలో అహంకారం పెరిగి వాడి పతనానికి అది దారి తీస్తుంది. జ్ఞానికి ఎన్నిసార్లు నమస్కారం చేసినా అదంతా కూడా ఈశ్వరుడికి వెళుతుంది అని అంటారు. దానికి నమస్కారం పెట్టచ్చు, అజ్ఞానికి నమస్కారం పెట్టకూడదు. ఆ విధంగా ఆగామి కర్మ అన్నది జ్ఞానిని అంటుకోదు. మరి ప్రారబ్ధం సంగతి ఏమిటి అంటే, అది స్విచ్ ఆఫ్ వేసిన ఫ్యాన్ లాంటిది. మీరు స్విచ్ ఆపినా సరే అది తిరగాల్సినంతసేపు తిరుగుతుంది. లేదు సార్ నేను కర్ర పెట్టి ఆపుతాను అంటే ఫ్యానుని అలాగ ఆపగలరేమో, కానీ ప్రారబ్ధాన్ని ఆపేటువంటి కర్ర ఏదీ లేదు. ప్రారబ్ధాన్ని అనుభవించాల్సిందే. అయితే జ్ఞానికి దాంతో కూడా సమస్య లేదు. ఎందుకంటే జ్ఞాని నేను ఆత్మను అని అంటాడా, నేను శరీరాన్ని దేహాన్ని అని అంటాడా? బ్రహ్మైవాహం అని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి దాని ప్రభావం దేని మీద చూపిస్తుంది అంటే దేహం మీదే చూపిస్తుంది. నేను దేహాన్ని కాను అని జ్ఞాని అనుకుంటున్నాడు. కాబట్టి జ్ఞానికి అది వర్తించదు. అంటే ఏంటండి, జ్ఞానికి అసలు కష్టమే రాకుండా ఉంటుందా అంటే కష్టం ఉంటుంది, కానీ దుఃఖం లేదు. చిన్నపిల్లలకు వచ్చినటువంటి కష్టం మాదిరే చిన్నపిల్లలకు కూడా కష్టాలు వస్తాయి. అలా కష్టాలు శరీరానికి వచ్చినప్పుడు అది కష్టం అవుతుంది, కానీ దాని గురించి వేదన వాళ్ళకి ఉండదు. పసిపిల్లవాడికి జ్వరం వచ్చినప్పుడు వాడు ఎప్పుడు కూడా అనుకోడు, అయ్యో నాకు జ్వరం వచ్చిందే, నా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, అవన్నీ కూడా ఇప్పుడే ఖర్చు పెడితే మళ్ళీ నా భవిష్యత్తు సంగతి ఏమిటి అని అలాగ వాడు అనుకోడు, అలాగ ఆలోచించడు. ఏదో జ్వరం వచ్చింది, బాధపడుతున్నాడు అంతే. మనం ఏం చేస్తున్నాం, వచ్చిందేమో చిన్న కష్టం, అయితే దాని గురించి మనం పడే బాధ ఎంతో చెప్పలేం. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానికి కూడా శరీర కష్టం ఉండవచ్చు, కానీ దాన్ని ఆలోచిస్తూ దుఃఖం మాత్రం ఉండదు. ఆ రోగం అనేది దేహానికే కానీ ఆత్మకు కాదు. కాబట్టి శారీరకంగా ఏదో కష్టం వచ్చినా సరే ఆత్మారాముడిలాగా ఆనందాన్ని అతను అనుభవిస్తూనే ఉంటాడు. దీనికి ఉదాహరణగా రమణ మహర్షి చెప్పుకోవచ్చు. అయ్యో మీకు క్యాన్సర్ వచ్చింది అంటే దేహానికి కదా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, దాని గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు అని ఆయన అనేవారు. ఆయనకు జరిగినా కూడా ఆయన అలాగే అన్నారు. మనమేమో పక్కవాడికి జరిగితే చెప్తూ ఉంటాం, పర్వాలేదండి అలాంటివన్నీ వస్తూనే ఉంటాయి అంటాం. కానీ జ్ఞాని తన విషయంలో కూడా ఆ విధంగానే ఉంటాడు. ఏదో జరగాల్సి ఉన్నది, జరుగుతోంది అని అంటాడు. ఈ ప్రారబ్ధం అన్నది కూడా ఎప్పుడు పోతుంది అంటే విదేహముక్తితోటి ఈ దేహం పోతూనే అప్పుడు ఆ ప్రారబ్ధం కూడా అయిపోతుంది. జీవన్ముక్తుడైనా సరే ప్రారబ్ధం అన్నది జరుగుతూ ఉంటుంది, కొనసాగుతుంది. విదేహముక్తితోనే ఆ ప్రారబ్ధం కూడా అయిపోతుంది. దీన్నంతటినీ కూడా అంటే నేను గడచిన తరగతిలో అలాగే ఈరోజు ఇప్పటిదాకా చెప్పినటువంటి దానిని శంకరులు వారు ఒక్క శ్లోకంలో చెప్తున్నారు. 4 పంక్తులలో ఇప్పటిదాకా నేను చెప్పింది ఆయన చెప్తారు. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం చూద్దాం.
సస్వన్నస్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సన్మిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః ఇత్యేషా మనీషా మమ. నిశ్చిత్య మొదటి పంక్తిలో సస్వన్నస్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య. నిశ్చిత్య అంటే నిశ్చయం చేసుకో. ఏ విషయంలో నిశ్చయం చేసుకోవాలి? విశ్వమఖిలం నస్వరమేవ, ఈ విశ్వమంతా కూడా నస్వరము, నాశనమయ్యేటువంటిదని తెలుసుకో. ఈ జ్ఞానం దేనివల్ల వస్తుంది అంటే అఖిల విశ్వము నశించేదే అన్న జ్ఞానం ఎవరికి వస్తుంది? ఎవరికి తెలుస్తుంది? కర్మయోగం వల్ల చిత్తశుద్ధి గనక వస్తే మొట్టమొదటిసారి తెలిసేది అదే. ఈశ్వరుడు గురించి తెలియాలి అంటే మొట్టమొదటి తెలియాల్సింది ఏమిటి అంటే ఈ విశ్వమంతా కూడా నశించిపోయేదే అని తెలియాలి. అప్పటిదాకా భగవంతుడి వైపు అడుగు వెయ్యాలన్నా కూడా కుదరదు. ఈశ్వరుడే శాశ్వతము, జగత్తు అంతా కూడా నశ్వరము అన్నప్పుడే ఈశ్వరుడి వైపు అడుగు పడుతుంది. ఇది తెలియాలి అంటే కర్మయోగం కావాలి. అయ్యా దీనికి కర్మయోగానికి సంబంధం ఏమిటి అని మీరు అడగచ్చు. ఎలాగా అంటే వాడు కర్మలు చేస్తూ ఉంటాడు, ఏదో ఆనందం రావడం పోవడం, మళ్ళీ అది పోతూ ఉంటుంది, మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాడు, మళ్ళీ పోతూ ఉంటుంది, మళ్ళీ కర్మలు చేస్తాడు. ప్రతిఫలం కూడా అది నన్ను ఆనందిస్తుంది అని అనుకునే లోపల అది పోతోంది. దాన్ని చూసిన తర్వాత వాడికి జగత్తులో ఏది శాశ్వతం కాదు అని అర్థమవుతుంది. ఆ విధంగా వాడికి అఖిల విశ్వం నశ్వరం అన్నది వాడికి అర్థమైపోయింది. అది తెలుస్తూనే తెలిసేదేమిటి? దాని మీద మనం ఆధారపడకూడదు. ఎలాగైతే ఒక దివాళా తీసిన బ్యాంకు మళ్ళీ దాన్ని తెరిస్తే దాన్ని నమ్ముతారా? అలాగా జగత్తులో వ్యవహరిస్తున్నా సరే ఇది నశ్వరం అని తెలిసింది, అందులో మునిగిపోకుండా ఏదో పైపైన వ్యవహారం నడిపిస్తాడంతే. అయితే వీడు ఇంకా చిన్నపిల్లవాడు కాబట్టి, ఇంకా పూర్తిగా నిలబడడం రాలేదు కాబట్టి వీడికి ఆధారం ఒకటి కావాలి. అప్పుడు వాడు ఎవరి మీద ఆధారపడతాడు? భగవంతుడి మీదే ఆధారపడతాడు. ఎందుకంటే కర్మయోగంలో ఈశ్వరుణ్ణి ప్రవేశపెట్టాం కాబట్టి ఆ ఈశ్వరుడు మీద భారం అంతా వేస్తాడు. జగత్తు నశ్వరం అని తెలిసి భగవంతుడి మీద ఆధారపడ్డం, అదే భక్తి అని అనిపించుకుంటుంది. ఒకవేళ ఆధారపడాల్సి వస్తే భగవంతుడు తప్ప ఇంకొక వస్తువు లేదు అని అనుకోవడం పేరు భక్తి. నీవే తప్ప ఇతప్పరం బెరుగమన్నింపదగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని గజేంద్రుడు ప్రార్థించినట్టు నీవు తప్ప ఇంకొక దాని మీద నేను ఆధారపడలేను అలాగ అనడం పేరు భక్తి. ఆ భక్తి వల్ల ఏం జరుగుతుంది అన్నది కూడా మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఏం జరుగుతుంది అంటే నిర్వ్యాజ శాంతాత్మన, భక్తి వల్ల వాడి మనసులో అలజడి తగ్గుతుంది. భక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మీలో ద్వైత భావన ఉండదు. ఎప్పుడైతే అంతటా ఈశ్వరుడే ఉన్నాడు అని అంటారో ఆ ద్వైతం అన్నది ఉండదు. లోపల ఒక ఆలోచన బయట ఒక ఆలోచన అలాంటిది ఉండదు. అందుకోసమే భక్తి అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. ఆ విధంగా భక్తి నిర్వ్యాజనం చేస్తుంది, మనస్సుని ప్రశాంతంగా చేస్తుంది. శాంతాత్మన, ఆ భక్తి వల్ల ఉపాసన వల్ల దానివల్ల ఏకాగ్రత పెరుగుతుంది, మనస్సు శాంతం అవుతుంది.
ఎప్పుడైనా సరే మీకు టెన్షన్ వచ్చింది అనుకోండి, ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని అనుకోండి. మనసులో ఎంత ప్రశాంతత వస్తుందో తెలియదు. ఈ సాధన చేసినా చెయ్యకపోయినా సరే ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మీరు మనసులో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని అనుకోండి. అప్పుడు ఎంత శాంతత వస్తుందో, ఎంత ప్రశాంతత వస్తుందో చూడండి. ఒక్కసారి భగవంతుడు ఉన్నాడు అని అనుకోండి చాలు, అప్పుడు మీలో సగం భారం తీరిపోతుంది, తేలిక పడతారు. కేవలం ఆ విధంగా అంటేనే, ఆ విధంగా ఉంటే పూర్తిగా తనను తాను ఈశ్వరుడికి సమర్పించుకున్న వాడికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ శాంతాత్మన, ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, వాడి మనస్సు శాంతమవుతుంది, సమాధి షట్క గుణాలన్నీ కూడా వస్తాయి. అంటే సమాధి షట్క సంపత్తి వాడికి చేకూరుతుంది అని అర్థం. ఎప్పుడైతే ఈ గుణాలు అధికారత్వం వస్తుందో, ఎప్పుడైతే పిల్లవాడికి కాళ్ళ మీద నిలబడే శక్తి వస్తుందో, మీరు ఎంత ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా సరే వాడు దిగి నడుస్తాను అని అంటాడు. అలాగా ఎప్పుడైతే మనసుకు సమాధి షట్క సంపత్తి వచ్చిందో, పద వెళ్ళి భజన చేద్దాం అన్నా కూడా అది అంటుంది, ఎంతసేపు భజనేనా ఏమిటి, కాస్త విచారణ చేద్దాం అని మనసు అంటుంది. అసలు విషయం ఏమిటి, దాన్ని విచారణ చెయ్యాలి అని అంటుంది. ఆ పిల్లవాడు ఎంతసేపు కూర్చుంటాడు, పద నడుద్దాం, వీలైతే పరిగెడదాం అని అంటాడు. మనస్సు భజన్ కీర్తన్ బౌత్ హో గయా, విచార్ కరేంగే అని అంటుంది. ఎవరి గురించి అయితే నేను ఇన్నాళ్ళు భజన చేశానో అతను మనిషా, భగవంతుడా, ఏమిటి అసలు తెలుసుకుందాం, విచారణ చేద్దాం అని అంటుంది. దానికంటే ముందు అసలు నేనెవరిని అన్నది విచారణ చేద్దాం అని అంటుంది. కాబట్టి విచారణ చేద్దాం అని అన్న తర్వాత నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత, ఆ తర్వాత స్థాయి ఏమిటి అంటే బ్రహ్మ విమృశత, బ్రహ్మ గురించి విచారణ చేయడం ప్రారంభిస్తుంది. ఎందుకు ప్రారంభిస్తుంది అంటే ముందు చెప్పిందే, అనిత్య దర్శనం వల్ల నిత్య విచారణ మొదలవుతుంది. అందుకోసమే నిత్యం బ్రహ్మ అని అన్నారు. ఇక్కడ జగత్తు అనిత్యము అని తెలిసిన తర్వాత నిత్యం కొరకు వెతుకుతూ 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 అది బ్రహ్మ విచారణ దాకా వస్తుంది. ఆ విచారణ వాడు ఎప్పుడు చేస్తాడు అంటే నిరంతరం. ఏదో పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట అని చెయ్యడు, నిరంతరం. పిల్లవాడికి తెలివి వస్తూనే వాడు ఎంతసేపు పాకాలి అని చూస్తాడు. ఆ విధంగానే ఇతను నిరంతరము బ్రహ్మ విచారణ చేస్తూ ఉంటాడు. ఏది చూసినా అది బ్రహ్మమే, ఇది చూసినా బ్రహ్మమే, అది చూసినా బ్రహ్మమే అని విచారణ చేస్తూ ఉంటాడు. అయితే ఇది ఎలా జరగాలి అన్నదానికి కూడా చిన్న సూచన ఇక్కడ చేశారు. వాచా గురో, బ్రహ్మ విచారణ అన్నది ఎలా జరగాలి అంటే ఎలా పడితే అలా చేయడానికి లేదు. వాచా గురో, గురు ఉపదేశము ద్వారా ఆ విచారణ జరగాలి. అలా గనక జరిగితే వాడు జీవన్ముక్త, వాడు జీవన్ముక్తుడు అవుతాడు. మరి వాడి పాపపుణ్యాలు అంటే భూతం భావిచ దుష్కృతం, దుష్కృతం అన్నప్పుడు ఇక్కడ ఇది వెరైటీ పదం. సామాన్యంగా దుష్కృతం అంటే పాపం, సుకృతం అంటే పుణ్యం అని అనుకుంటాం. కానీ ఇక్కడ పుణ్యాన్ని పాపాన్ని కలిపి దుష్కృతం అని అంటున్నారు. ఎందుకంటే ఈ రెండూ కూడా బంధించేవే. పుణ్యమైనా సరే బంధిస్తుంది, పాపమైనా సరే బంధిస్తుంది. కాబట్టి రెండూ కూడా జనన మరణ చక్రంలో పడేస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి దుష్కృతం అని అన్నారు. వేదాంతంలో దుష్కృతం అంటే కేవలం పాపము అని కాదు, పుణ్య పాపాలు రెండూ కూడా దుష్కృతం కిందకే వస్తాయి.
కానీ అదే నీతి శాస్త్రంలో దుష్కృతం అన్నప్పుడు అది పాపం కిందకి వస్తుంది. ఇక్కడ భూతం దుష్కృతం, చెయ్యబడినటువంటి కర్మ దుష్కృతం అంటే సంచిత కర్మ. ఆ కర్మ అంతా కూడా ప్రదహత, వేయబడతాయి. దేని చేత? జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. జ్ఞానాగ్ని చేత దహింపబడతాయి. దానినే ఇక్కడ ఏమంటున్నారు అంటే సన్మిన్మయే పావకే. పావకే అంటే అగ్ని. ఎలాంటి అగ్ని? సన్మిన్మయే పావకే. ఇంతకు ముందు సంవిత్ అంటే ఏమని చెప్పుకున్నాం? సంవిత్ అన్నప్పుడు చైతన్యము అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సంవిత్ అన్నప్పుడు ఆత్మజ్ఞానం అని అర్థం. సమ్యక్ జ్ఞానం అని పెట్టుకోండి. కాబట్టి సమ్యక్ ఆత్మజ్ఞానం వల్ల ఇదంతా కూడా దహింపబడుతుంది. కాబట్టి మళ్ళీ వీడికి జన్మించే అవకాశం లేదు. ఆ తర్వాత భావిచ దుష్కృతం. భూత దుష్కృతం అన్నప్పుడు సంచిత కర్మ. భావి దుష్కృతం అంటే ఆగామి కర్మ కూడా. ఆగామి కర్మ కూడా పోతుంది. అది కూడా దహింపబడినట్టే లెక్క. దానికి అస్తిత్వం లేదు కాబట్టి అది దహింపబడినట్టే. మరి ప్రారబ్ధం సంగతి ఏమిటి అంటే ప్రారబ్ధాన్ని మాత్రం ఏమీ చేయలేం. నువ్వు జ్ఞానివైనా సరే ఏమీ చేయలేం. అందుకోసమే వేదాంతాన్ని వింటే నా కష్టాలు పోతాయా అని ఎవరైనా అడిగితే వాటిని వేదాంతం దగ్గరికి రానివ్వకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రారబ్ధ కర్మ అనుభవించాల్సిందే. ఏమండి దేవుణ్ణి పట్టుకున్నా సరే ఏమీ అవదా, తగ్గవా అంటే తగ్గగలివేవి ఏవైనా ఉంటే తగ్గుతాయేమో. ఎందుకంటే ఆ దేవుడి దగ్గరే పొద్దుస్తమాను ఉన్నవాడికి మొన్ననే అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అలాగే ఆ పూజారికి ఇంకొకడికి యాక్సిడెంట్ అయింది. ఆ పూజారి కంటే మీరేమీ దేవుడి దగ్గరికి ఎక్కువగా ఉండరు కదా. కాబట్టి ఏదో తగ్గాల్సినవి ఏవో తగ్గుతాయి. అయితే మరి దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదా అండి అని అడిగితే ఏదో కొంచెం స్వాంతన పొందడం కోసం అక్కడికి వెళతాం. ఆ కష్టాన్ని భరించేటువంటి ధైర్యాన్ని నాకు ఇవ్వు స్వామి అని ప్రార్థించడానికి వెళ్ళడంలో తప్పు లేదు. కానీ ఆ కష్టమే రాదు అని అనుకోవడం శుద్ధ తప్పు. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి, వెళితే రోగాలన్నీ నయమైపోతాయి అని అంటాడా? ఏదో నయం చేయగలిగినవి చేస్తాను, లేని వాటికి అది పెరగకుండా మందులు ఇస్తాను, కొన్నింటికి ఆ బాధను అనుభవించాల్సిందే అని అంటాడు. అదేవిధంగా ప్రారబ్ధ కర్మ విషయంలో కూడా ఏమీ చేయడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుహు. తన యొక్క దేహాన్ని ప్రారబ్ధానికి సమర్పించేసుకుంటాడు. దేహాన్ని సమర్పించేసి ఓ ప్రారబ్ధమా పండగ చేసుకో, నేను మాత్రం దాని గురించి బాధపడను అని అంటాడు. కాబట్టి మహనీయులలో ఆ స్థైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రారబ్ధం ఏదో తన పని తను చేసుకుపోతుంది అని అనుకుంటారు. అంతేగాని దాన్ని నిరోధించాలి అని ప్రయత్నం చెయ్యరు. ఎక్కడెక్కడైతే నిరోధత్వం ఉంటుందో, రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ దుఃఖం ఎక్కువ అవుతుంది. రెసిస్టెన్స్ లేదు కాబట్టి దుఃఖం లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎక్కడైతే దేహాభిమానం ఎక్కువగా ఉంటుందో, దేహాన్ని పట్టుకుని కూర్చుంటారో అక్కడ దుఃఖం ఎక్కువగా ఉంటుంది. నేను ఒక కారులోంచి దిగినప్పుడు నా ఈ అంగవస్త్రం కారు డోర్లో ఇరుక్కుపోయింది. అది చూసుకోకుండా కారు వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఆ అంగవస్త్రం పట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది బయటకు రాదు. దాన్ని గట్టిగా పట్టుకున్నానా దాంతో సహా నన్ను ఈడ్చుకుపోతుంది. అవునా కాదా? అప్పుడు నేను ఆ అంగవస్త్రాన్ని వదిలేశాను అనుకోండి, నేను బతికిపోతాను. పోతే ఈ అంగవస్త్రం పోతుంది, అంతే కదా. అలాగా ఇక్కడ
నేను దేహం అనేటువంటి అంగవస్త్రాన్ని కారు డోర్ అనేటువంటి ప్రారంధంలో చిక్కుకున్నది, దాన్ని వదిలేయడమే. అలా వదిలేస్తే నువ్వు హాయిగా ఉంటావు. అయితే ఆ అంగవస్త్రం చిరుగుతుంది, ధూళి పడుతుంది, పాడైపోతుంది. అది తప్పదు. మీ దేహానికి అయ్యేదేదో అవుతుంది. అప్పుడు మీరు మానసికంగా ముక్తులవుతారు. లేదు, ఆ అంగవస్త్రం కంచిలో కొన్నాను, ఇంత ఖరీదైనది అని దాన్ని పట్టుకుని కూర్చున్నారు అని అనుకోండి. దాంతో సహా నువ్వు దొర్లుకుంటూ వెళ్ళాలి. అలా జ్ఞాని ప్రారబ్ధ కర్మను దేహానికి అప్పచెప్పి వదిలేస్తాడు. అలాగ దేహాభిమానం లేని వాడు ఎంతో సుఖంగా ఉంటాడు. వాడికి ఏ అభిమానం లేదు. అంటే వాడికి అసలు స్పృహ ఉండదా, వాడికి గిల్లినా కూడా ఏమీ తెలియదా అని అనుకోకండి. కష్టం ఉంటుంది, కానీ బాధ లేదు. కష్టం లేనివాడు ఎవడున్నాడు చెప్పండి? కష్టం క్షణికం, సుఖమపి క్షణికం. ఆ కష్టాలన్నింటినీ కూడా చూస్తూ మజాగా బతుకుతూ ఉంటాడు. అలాగ జరుగుతూ ఉండగా ప్రారబ్ధం అయిపోతుంది. ఫ్యాను తిరగడం ఆగిపోయింది. ప్రారబ్ధం అయిపోతూనే దేహం పంచమహాభూతాలలో లీనమవుతుంది. ఎవరైతే ఇటువంటి స్థితి కలిగి ఉన్నాడో, చాండాలోస్తు సతుద్విజోస్తు, చండాలుడైనా ద్విజుడైనా నాకేమిటి, గురురిత్యేషా మనీషా మమ, అతను నాకు గురువు అన్నటువంటి నిశ్చయమైన అభిప్రాయం నాది. అయితే ఇక్కడ చండాలోస్తు అని అనలేదు కదండి అంటే మనం పెట్టుకోవాలి. ఇత్యేషా మనీషా మమ అన్నప్పుడు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలి. ఆ విధంగా వాడు జీవన్ముక్తుడు. ఇంత వైభవంగా వాడు జీవించేటువంటి వాడు ఎవరైతేనేమి, నాకు అతని యొక్క జ్ఞానం నాలో ప్రసరించేలాగా నేను పాత్రతను సంపాదించుకుంటాను అని అంటున్నారు. ఆ విధంగా మనం కూడా చెయ్యాలి అని భగవత్పాదులు వారు చెప్పి ఈ శ్లోకాన్ని ముగిస్తారు. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావస్తుంది. ఏమండి, ఈ శ్లోకంలో తత్వమసి అన్న మహావాక్యాన్ని చెప్పడం జరిగింది అని అన్నారు కదా, అది ఎక్కడ ఉన్నది అని మీరు ప్రశ్నించవచ్చు. అందుకోసం మీకు ముందే చెప్పాను, ఇక్కడ సూచనాప్రాయంగా మాత్రమే చెప్తారు అని. ఏమిటా సూచన అంటే, గురోహు వాచా, గురువాక్యము చేత. గురువాక్యము అంటే ఏమిటి? తత్వం అసి అని చెప్పడం. గురువు మీకు బోధించేటప్పుడు తత్వం అసి అని అంటాడా, అహం బ్రహ్మాస్మి అని అంటాడా? మీకు బోధ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుని చెప్తాడా, లేకపోతే అహం బ్రహ్మాస్మి అని అంటాడా? అలా అనడు, తత్వమసి అనే అంటాడు. అప్పుడు శిష్యుడు ఏమనాలి? అహం బ్రహ్మాస్మి అని అనాలి. అంతేగాని శిష్యుడు కూడా తత్వమసి అంటే తత్వమసి అనడం కాదు, అహం బ్రహ్మాస్మి అనే అనాలి. కాబట్టి గురువాక్యము అంటే ఎప్పుడూ కూడా అది ఉపదేశ వాక్యం. అందుకోసమే తత్వమసి అన్నది ఉపదేశ వాక్యమని, అహం బ్రహ్మాస్మి అన్న దానిని అనుభవ వాక్యము అని అంటారు. ఆ విధంగా ఇక్కడ గురోహ్ వాచా, గురు ఉపదేశము అంటే ఏమిటి? తత్వమసి అని చెప్పడం జరిగింది. దీని మీద విస్తృతమైన చర్చ ఎందుకు చేయలేదు అంటే, దాన్ని గురించి మొదటి 2 శ్లోకాల్లోనే చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు ఆ బ్రహ్మస్థితిలో ఉండెదరుగాక అని భావిస్తూ ఈ శ్లోకాన్ని ఇక్కడ ముగించడం జరిగింది. అలాంటి స్థితి మీకు కలగాలి అని ఆశిస్తూ ఈనాటి ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.